జల జగడం కాదు, జల స్నేహం. ఇది తెలుగు రాష్ట్రాల సీఎంల సంకల్పం. బుధవారం ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో ఏపీ, తెలంగాణ మధ్య నీటి ప్రాజెక్టులో వివాదాల పరిష్కారమే అజెండాగా ఈ భేటీ జరగనుంది. ఎల్లుండి ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం జల వివాదాలపై చర్చ కోసం భేటీ కానున్నారు. విభజన సమస్యలను చర్చించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానంతో ఏపీ సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి హైదరాబాద్ లో భేటయ్యారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును 80,000 కోట్ల రూపాయలతో చేపట్టాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో ఈ ప్రాజెక్టు గేమ్ చేంజర్ కాబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. ప్రతి ఏడాది గోదావరి నుంచి సముద్రంలో వృధాగా కలుస్తున్న జలాల నుంచి 90 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల చొప్పున తీసుకుని పోలవరం కుడి కాలువ దగ్గర తరలించి బొల్లాపల్లి రిజర్వాయర్లో నింపి అక్కడి నుంచి బనకచెర్లకు తరలించాలని నిర్ణయించారు. అదేవిధంగా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు వినియోగించడం వల్ల నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మిగిలే 120 టీఎంసీలు శ్రీశైలం ప్రాజెక్టుకు, రాయలసీమకు తరలిస్తే హంద్రినివా, గాలేరు నగరి ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపడంతో పాటు రాయలసీమలో లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తాము గోదావరిలో మిగులు జలాలు కాకుండా సముద్రంలోకి వృధాగా కలిసిపోయే జలాలను మాత్రమే బనకచెర్ల ప్రాజెక్టుకు తరలిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ డిపిఆర్ను కూడా కేంద్రానికి పంపింది. కేంద్రం దీనిపై కొన్ని అభ్యంతరాలు లేవనెత్తగా వీటికి ఏపీ ప్రభుత్వం సమాధానాలు కూడా పంపింది. ఇదే సమయంలో గోదావరిలో వృధా జలాలను ఏపీ ప్రభుత్వం వాడుకున్నప్పటికీ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అక్కడి రాజకీయ పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. అక్కడి జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ అభ్యంతరాలను కేంద్ర మంత్రిని కలిసి లిఖితపూర్వకంగా అందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు నీటిని తీసుకుంటే తమకు మిగులు జలాల్లో ఖచ్చితమైన వాటాకు హామీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దేవాదుల నుంచి ఇక్కడికి నీళ్లు తేవాలి ప్యాకేజ్ నెంబర్ 6 నుంచి ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా. తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జలాలను తరలించి మీ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే వరకు మా ప్రభుత్వం విశ్రమించదు. మేము ఖచ్చితంగా పని చేసి చూపిస్తామని నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు పర్యాయాలు మాట్లాడుతూ తాము సముద్రంలోకి వృధాగా కలిసే జలాలను మాత్రమే వాడుకుంటామని అనేకసార్లు చెప్పారు. పంతాలు పట్టింపులకు పోకుండా, రాజకీయాల జోలికి అసలే వెళ్లకుండా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు చెబుతున్నారు. అందువల్ల కూర్చొని మాట్లాడుకుంటే వివాదాలు ఉండవని, చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని కూడా చెబుతున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే అభిప్రాయంతో ఉండడంతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీన ఇరు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీకి రావాలని కోరినట్టు తెలిసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం 9:45 ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.